నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని షాదీ మంజిల్ నందు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు 2వ బుధవారం పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2వ బుధవారం సందర్భంగా నిర్వహించే సమావేశాల్లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న మార్పులు, చేర్పులపై సవివరంగా చర్చించాలని వారు పేర్కొన్నారు. అలాగే మండల పరిధిలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి మండల స్థాయిలో పరిష్కరించగల అంశాలను స్థానికంగా పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయికి మించిన సమస్యలను ప్రతి నెల 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో జరిగే సమావేశంలో సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశాల నిర్వహణకు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, నీటి సంఘాల అధ్యక్షులు కేతు వెంకటరమణారెడ్డి, పల్లం సురేష్ రెడ్డి, కరకటి మల్లికార్జున, భూలోకం విజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ వేనీల్ రెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజు, కోవూరు వెంకీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా మండల నాయకులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, రాష్ట్ర నాయకులకు, మా క్లస్టర్లకు అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో 2వ బుధవారం మండల కమిటీ నాయకులందరితో ఏర్పరిచి మన మండలంలో కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో, ఏమేం కావాలో అన్ని తీర్మానాలు చేసుకొని పార్టీ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టి మన చేపనైతే మండలం వరకు చేయగల పనులుంటే మండల అధ్యక్షుడు తరఫున మండలంలో చేసుకొని మిగతా ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టుకొని చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు నెలలో 2వ బుధవారం ముఖ్యంగా మన దైవ సమానమైన గౌరవనీయులు, పేదల పార్టీ పెళ్లిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఫస్ట్ ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. మండల నాయకుడికి అందరికీ తెలిపాము. కాకపోతే నాటు సీజన్ వల్ల కొంతమంది పనుల్లో ఉన్నారు, రాలేకపోయినట్టు ఉండవు. పనులు లేని వాళ్ళు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ వచ్చి మనకి 2 సంవత్సరాలు పూర్తయింది. లోటు బడ్జెట్ను పూడ్చుకుంటూ ప్రతి జిల్లాలో గత ప్రభుత్వంలో చేసిన రోడ్లైతే ఓ చేప దొరువులాగా ఉండేది. కనీసం మోటార్ సైకిళ్ళు కూడా పోయే దోవ లేకుండా అంత కుంటలమయంగా ఉండే రోడ్లని ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి స్టెప్ బై స్టెప్ ప్రతి నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ, అప్పులు తీర్చుకుంటూ, జీతాలు ప్రతి ఆఫీసర్కి, ఎంప్లాయీస్కి 1వ తేదీ వచ్చానికి ప్రతి ఒక్కరు కూడా జీతాలు ఇచ్చుకుంటూ, 4,000 పెన్షన్లు ఇచ్చుకుంటూ ముందుకి పోతా ఉంది. ఈరోజు ఈ నెల 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు గవర్నమెంటు కొరవ పెన్షన్లకి వాళ్ళకి ఇచ్చేదానికి సుముఖంగా రెడీ చేస్తుంది. అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ ఏజ్కి సంబంధించి ఆ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇచ్చేదానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇవాళ మన కోవూరు నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ప్రతి నాయకుడు కానీ, తెలుగుదేశం నాయకుడు కానీ, జనసేన నాయకుడు కానీ, బీజేపీ నాయకులు కానీ కోవూరు నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ముందుగా ఈ ఎమ్మెల్యే గారు వచ్చింటే మన కోవూరు పరిస్థితి ఎలా ఉండేదనేది ఇవాళ ప్రతి ఒక్కరు నోటుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు.
మన అదృష్టం ఏంటంటే శివపార్వతుడు వాళ్ళిద్దరు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ దృష్టికి తీసుకెళ్తే నిమిషాల మీద పరిష్కారం చేస్తాం. జూన్ 4, 2024 అవినీతి అరాచక విధ్వంస పాలనకు ప్రజలు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకొని 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్ళలో గత వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకపోగా విధ్వంస పాలన అరాచక పాలన వీటికి చరమగీతం పాడారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చినా కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా ప్రభుత్వంపై చేసే పనులపై బురద జల్లుతూ మంచి పనుల్ని చెడ్డ పనులుగా చూపిస్తూ దానికి నిదర్శనం నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం పైన అక్కడికి వెళ్ళిన మన మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు వాళ్ళ మీద తిరగబడడంతో వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది. బులుగు మీడియాలో అరాచకమైన విధ్వంసమైన పాలన గురించి వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళే బురదలు మన మీద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది తిరిగి వాళ్ళ మీద పడుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మనం చెబుతుంటే సూపర్ ఫెయిల్ అని వాళ్ళు చెబుతున్నారు. మనం చెప్పాము ముందుగా సూపర్ 6లో ఈ పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్ చేసి ఒక్కసారిగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి 1 గంట లోపల 90% పూర్తి చేసుకుంటూ ఉదయాన్నే ఆదివారం వస్తే 1వ తేదీ ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే, ఈ కూటమి ప్రభుత్వానిదే. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం 13,000 చొప్పున సగటున 2 బిడ్డలు వచ్చేలాగా ఈరోజు 68 లక్షలకి ఇప్పుడు మళ్ళీ మన అది లిస్టు రెడీ అయి ఉంది. ఆ ఘనత కూడా మన ప్రభుత్వానిదే. సూపర్ 6లో అది కూడా ఒక భాగమే. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకి సంవత్సరానికి అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు కలిసి 20,000 రూపాయలు అందించడం ఇప్పటికీ ఆల్రెడీ 1 సంవత్సరం అందించేసాం. మళ్ళీ 2వ సంవత్సరానికి రెడీ అవుతా ఉన్నాం. అలాగే తల్లికి వందనం 1వ సంవత్సరం అయిపోయింది. రేపు జూలై 1వ వారంలో ఈ నెలలోనే ఇవ్వాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 1వ వారంలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిస్టు రెడీ చేసుకున్నారు జాబితా అంతా. 68 లక్షలు పోయినసారి 62 లక్షలు 63 లక్షలు ఉన్నదాన్ని ఈరోజు 68 లక్షలకి మళ్ళీ పెరిగింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. 4 సెక్టార్లలో అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, ఎక్స్ప్రెస్ 4 సర్వీసుల్లో మనం ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్న ఘనత కూడా మన కూటమి ప్రభుత్వానిదే. అలాగే మెగా డిఎస్సి, ఈ మెగా డిఎస్సి మీద కూడా బురదజల్లే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు డిఎస్సిని పెట్టింది లేదు, చేసింది లేదు. మనం చెప్పాం ఎన్నికల్లో భాగంగా మెగా డిఎస్సి వదులుతామని. మెగా డిఎస్సి వదలడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చెప్పాం. అది కూడా మనం అందివ్వడం జరిగింది. ఇలాగే మనం సూపర్ 6లో ఏమైతే చెప్పుకున్నామో ఒక నిరుద్యోగులకి యువతకు ఉద్యోగం కల్పిస్తాం 20 లక్షల ఉద్యోగాలు. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో నిత్యం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కంపెనీలు తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అలాగే ఇక్కడ మన ఎక్కువ కిసాన్ సెంటర్ దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్న మన కిసాన్ సెంటర్లో కూడా ఇప్పుడు కొత్తగా కంపెనీలు తీసుకొచ్చడానికి మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తూ యువతకు ఉద్యోగాలనే లక్ష్యంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిదీ మన ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే నేనేమి ఇంక చెప్పలేను. మనం సూపర్ 6లో భాగంగా అన్ని మనం పథకాలన్నీ అందిస్తూ ఉన్నాం. దీన్ని వాళ్ళు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మన కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి తిప్పికొట్టి మనం చేసిన మంచి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర పార్టీ సర్క్యులర్ మేరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన ఎంపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ యొక్క ఉద్దేశం మన నాయకులందరూ కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుల వారికి, క్లస్టర్లకి, ఎంపీటీసీలకి, వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా
నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. అయితే ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం 2 సమపాళంగా అమలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎమ్మెల్యే గారులు కానీ అలాగే ఎంపీ గారులు కానీ అందరూ కూడా జనాల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధిని సమపాళంగా అమలు చేయడంలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఆదేశాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా జనంలోకి పోయి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందులో భాగంగానే ఈరోజు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ వచ్చారు. ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్ళి సూపర్ 6 విజయవంతమైనటువంటి విషయాలు కానీ, అలాగే ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యే విషయాలను కూడా ముందుకు పోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోయే విధానాలు కానీ, కూటమి ఐక్యతలు కానీ జనాలకి అర్థమయ్యే రీతిగా చెప్పి రాబోయే భవిష్యత్తులో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ పార్టీలో అభివృద్ధులు జరిగాయో, ఈ ప్రభుత్వంలో చెప్పినటువంటి సూపర్ 6లు కానీ, రాష్ట్రం అభివృద్ధి చేసే ఇండస్ట్రీలు తీసుకొచ్చే విషయంలో కానీ, ఉపాధి కల్పించే విషయంలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అనేక మందికి డిఎస్సీలు కానీ అలాంటి ఉద్యోగాలు కూడా కల్పించి ప్రభుత్వం ఎంత ముందంజలో ఉందన్న విషయాన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి నిరాకరణని, వాళ్ళు చేసినటువంటి ఒడిదుడుకులు అన్నింటిని పూడ్చుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కూడా ఇదే విధంగా కలిసి అందరూ కలిసికట్టుగా మన ప్రశాంతమ్మ గౌరవాన్ని, ఆమె యొక్క భవిష్యత్తులో రాజకీయ ప్రస్తావనలను కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా కలిసిమెలిసి పనిచేసి జనాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నత స్థాయిని పెంచుకునే విధంగా అందరం కూడా కలిసి పనిచేసేదానికి ఇదొక ప్రస్తావన అయింది. సంతోషకరమైనటువంటి విషయం. పార్టీ ఆదేశాలు అయితేనేమి, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇదే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతే పార్టీ ఎంతో గౌరవంగా ముందుకు పోతే అభివృద్ధి సాధిస్తాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మనం భవిష్యత్తులో జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్ కూడా ఇది పునాది కావాలనే ఉద్దేశంతోనే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.